శ్రీమాత్రే నమః. మనకు ఒక్కొక్కసారి ఏమవుతుంటదంటే ఎన్నో బాధలొస్తుంటాయి. అంటే ఒక బాధ తీరిందనుకోండి, ఇంట్లో ఎవరిదో ఒకరిది బాధ తీరుతుంది అనంగానే ఇంకొక సమస్య ఎదుర్కొంటూ వస్తుంటది గదా! అయితే ఇట్లా చాలా అదే విధంగా ఈ మధ్య చాలా ఎక్కువగా ఆర్థిక బాధలు అంటే ఎవ్వరి ఇంట్లో జూషినా అప్పులే అయినాయి గదా! అందరము అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నాము. అంటే ఫస్ట్ మనము తెలుసుకోవాల్సిందేంటిదంటే అప్పులు ఎందుకవుతున్నాయనేది మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే ఏ పూజలు జేషినా, ఏమి జేషినా అప్పులైతే తీరవు. అంటే ఏ దేవుని పూజ జేషినా దేవుడొచ్చి మన అప్పులు తీర్చడు గదా! మనమే కష్టపడాలే, మనమే అప్పులనేవి తీర్చుకోవాలి గదా! అందుకే మనం కష్టపడితేనే మనకు అంటే రుణాలనేవి వస్తాయి. అంతేగాని ఏదో ఈ పూజ జేస్తే, లేకపోతే ఈ దానం జేస్తే ఇవొస్తాయి. వస్తాయి. కాకపోతే దానికి తగ్గట్లు మనం గూడంగా ఉండాలనమాట. అంటే మన బుద్ధిని గూడంగా మనము కంట్రోల్‌లో చేసుకోవాలి. అంతేగాని ఏదో మనం ఇష్టమొచ్చినట్లు అప్పులు జేసి ఈ పూజ జేసినామంటే ఈ అప్పు తీరుతదంట. కొంతమంది జెప్తుంటారు. ఈ గుడికి వెళ్ళండి. మీకు ఎన్ని కోట్ల అప్పులున్నా తీరిపోతాయి అని జెప్తుంటారు గదా! అయితే సరే తీరుతాయా? తీరదా? అనేది తర్వాత విషయం. కానీ మళ్ళా మనం ఆ గుడికి పోవాలంటే మళ్ళా అప్పు జేసే పోవాలి గదా! ఇలాంటివే మనము మానుకోవాలి. అంటే మనం ఉన్న చోటే మన ఇంట్లో అయినా సరే దైవనామ స్మరణ జేస్తూ ఉంటే మనకి ఏదో అప్పులు తీరిపోయే మార్గం అనేది మనకు గనిపిస్తుంది. అంతేగాని వీళ్ళెంబడి పడి, వాళ్ళెంబడి పడి ఈ పూజ జేసి, ఆ పూజ జేసి ఇంకా అప్పులు పెంచుకోవడం కంటే మన ఇంట్లోనే ఉన్న పూజా మందిరాలు అందరికున్నాయి గదా! ఇప్పుడు అందరి ఇండ్లుల్లో పూజ రూమ్‌లు అనేటివున్నాయి గదా! పూజ రూమ్‌లోనే గూర్చొని మనం ఏదో ధ్యానం మీ ఇష్టం ఏ దైవ నామస్మరణమైన ఫస్ట్ మీ కులదైవాన్ని స్మరించిన తర్వాతనే మీ ఇష్ట దైవాన్ని పూజించుకోవాలి. మీ కులదైవాన్ని పట్టుకొండ్రి. తప్ప అంటే మనం జేసిన తప్పు ఏంటిదనేది ఒప్పుకోవాలమ్మా. నాకు తెలుసో తెలవకో నేను ఇన్ని అప్పులైతే జేశాను. నాకిప్పుడు తీర్చడానికి ఇబ్బందిగా ఉంది. నువ్వే నన్ను కాపాడు అని రోజు మొరబెట్టుకోండి. ఖచ్చితంగా మనకి ఏదో ఒక మార్గం అనేది మీ కులదైవం అనేది చూపిస్తది. అంతేగాదు మీరు ఇంకొకసారి అప్పు చేయకుండా గూడంగా చేస్తదనమాట. అంతేగాని ఇష్టమొచ్చినట్లు మీరు అంటే వాళ్ళెంబడి వీళ్ళెంబడి పడకండి. మీ ఇంట్లోనే మీ పూజా మందిరంలోనే మీ ఇష్ట దైవాన్ని, మీ కులదైవాన్ని పట్టుకోండి. అంతేగాని కొంతమంది ఎట్లుంటారంటే ఇప్పుడు ఒక దేవుడిని నమ్ముతుంటారు. సపోజ్ నాలాంటి వాళ్ళు ఈ దేవుని పూజించండి. ఇంకొకరొచ్చి ఈ దేవుని అంటే మీరు మార్చేస్తుంటారు. అట్లా దైవాన్ని గూడంగా మార్చగూడదు ఎప్పుడే గాని. మీరు పట్టుకున్నారు అంటే అది దేవుడైనా సరే, దెయ్యమైనా సరే పట్టుకోండి. బిగ్గరగా పట్టుకుంటే మీకు ఏదో ఒక రోజు ఫలితం అనేది ఇస్తుంది. అంతేగాని ఇష్టమొచ్చినట్లు దేవుళ్ళని మార్చుకుంటూ, లేకపోతే ఈడికి పోతే మంచిది, ఆడికి పోతే మంచిది అని అంటే మైండ్‌ను మార్చుకోకండి. అంటే మంచి ప్రశాంతంగా కూర్చొని మీ కులదైవాన్ని, మీ ఇష్టదైవాన్ని ఏదో ఒకటి నామస్మరణ మాత్రం చేయండి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. అంటే మనకొక మార్గం అనేది కనిపిస్తుంది. ఆ మార్గం గుండానే మన అప్పులు తీరిపోతాయి. అయితే ఈరోజు ఒక చిన్న రెమెడీ చెప్తాను. ఈ రెమెడీ గూడంగా చేయండి. మనకు మంచి జరుగుతుంది. ఇప్పుడు అందరి ఇంటి ముందల్లో చెట్లుంటున్నాయి గదా! అంటే జామ చెట్టు లేకపోతే అంటే అది ఏం గావాలంటే ఒక కాశుండాలి. ఈ దానిమ్మ చెట్టో, లేకపోతే ఏవైనా సరే మనం తినే పండ్ల చెట్లు, వాటికి పండ్లు అంటే పండ్లు, కాయలు కనీసం ఒక కాతనన్నా కాసి ఉండాలి. అలాంటి చెట్లు మీ ఇంటి ముందుంటే 54 మూరలు అంటే మూర తెలుసు గదా! అంటే 54 మూరలు ఆకుపచ్చ దారం తీసుకొని మీరొక రోజు మంచి రోజు జూసుకొని ఆ చెట్టుకు మొరబెట్టుకోండి. అమ్మ నేను ఈ ఇంట్లో నా పరిస్థితయితే ఇలా ఉంది. మీరే నాకొక మార్గం జూపించండి అని మీ సంకల్పం జెప్పుకొని ఆ చెట్టు చుట్టూ ఆ దారం చుట్టండి. చుట్టిన తర్వాత 54 రోజులు ఉదయమే మీరు ఆ చెట్టుకు నీళ్లు బోసి, మీరు రోజు 54 రోజులు ఆ సంకల్పం చెప్పుకోండి ఆ చెట్టుకి. చెప్పుకున్న తర్వాత మీరు అది చెట్టు అని అనుకోకండి. ఒక అమ్మవారో, లేకపోతే ఏదో ఒకటి మీ ఇష్టం. మీ కులదైవమో, లేకపోతే మీ ఇష్ట దైవాన్నో ఏదో ఒకటి అంటే ఏదో ఒక రూపం అనుకోండి. చెట్టు అని అనుకోకండి. పూజించిన తర్వాత 54 రోజులు అయిపోయిన తర్వాత ఆ దారాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా పారే నదులు ఉంటాయి గదా! అంటే చెరువులో ఏవో ఉంటాయి గదా! అక్కడికి తీసుకెళ్ళి నా దరిద్రం మొత్తము ఇంతటితో ఎళ్ళిపోవాలి. ఇక నుంచైనా నాకు మంచి జరగాలి అని ఆ నీటిలో ఆ దారాన్ని వదిలేసి ఇంటికి వచ్చి మీ ఇష్టదైవానికి అమ్మ
ఇప్పటినుంచైనా నాకు మంచి జరిగేలా చూడండి. అనుకోండి. మీరింగ మనసులో ఎలాంటిది దాని గురించి ఇంక ఆలోచించకూడదు. తీరుతాయి, నాకు ఇన్ని అప్పులున్నాయి, తీరుతాయా? తీరవా? తీరినవని అనుకోండి అంతే ఇంగ. మీరు అమ్మకి చెప్పేసిండ్రు గదా! మీ ఇష్టదైవమో, మీ కులదైవానికో చెప్పేసిండ్రు గదా! ఇంగ వాళ్ళే జూసుకుంటారు. మళ్ళా మీరు దాని గురించి ఆలోచించిండ్రంటే మీకేమవుతుందంటే మీకు నమ్మకం లేనట్లు అవుతుంది. నమ్మకం లేనితోటి ఏది నిలవదు, పని గూడంగా జరగదు. అందుకే మీరింగ అయిపోయింది, నాకు మంచి రోజులొచ్చినియి అని మీరు నిష్టగా ఉండండి. మీకు ఖచ్చితంగా ఏదో ఒక దారి దొరుకుతుంది. ఆ దారి గుండానే మనకున్న బాధలన్నీ తగ్గుముఖం మీకు ఈ 54 రోజుల్లోనే మీరు నిష్టగా పూజ చేసిండ్రనుకోండి, మీకు మంచి 54 రోజుల్లోనే మీకు ఒక మార్గం అనేది కనిపిస్తుందనమాట. అందుకే ఎప్పుడే గాని వీళ్ళెంబడి వాళ్ళెంబడి పడకండి. నేను మరీ చెప్తున్నా. ఇష్టం వచ్చినట్టు దేవుళ్ళను మార్చకండి. మీరు ఏ దేవుడిని పట్టుకున్నారో, ఏ దయ్యాన్ని పట్టుకున్నారో పట్టుకోండి. వాళ్ళని మొరపెట్టుకోండి. అంత మంచే జరుగుతుంది. జై శ్రీరామ్.